ట్రంక్ బాక్సెస్ చింతామణి పార్శ్వనాథ్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ తయారు చేస్తుంది. అదే విధంగా యూనిఫామ్ క్లాత్ మఫత్ లాల్ ఇండస్ట్రీస్ తయారు చేసి మనకు సప్లై చేస్తా ఉన్నది. అదే విధంగా స్టేషనరీ ఐడి కార్డ్స్ హోల్డర్స్ టై బెల్ట్స్ తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కౌన్సిల్ కి ఇస్తున్నారు. అదే విధంగా నోట్ బుక్స్ వచ్చేసి తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ కి ఇస్తున్నారు. ఇక్కడ మేము ఇప్పుడు మళ్ళీ చింతామణి మళ్ళీ వచ్చింది కాబట్టి ఆ చింతామణి గురించి మీ అందరికీ ఒక చిన్న వీడియో చూపిస్తా. ఆ వీడియో చూడండి దయచేసి. చింతామణి ఓనర్ ఎవరయ్యా అంటే నిరంజన్ కుమార్ జైన్. ఈ నిరంజన్ కుమార్ జైన్ ఎవరో కాదు, మేము ప్రతిసారి ఈ వేదిక మీద మాట్లాడుతున్న రమేష్ జైన్ యొక్క సుపుత్రుడు. ఇప్పుడు ఈ మధ్యన సుపుత్రులది ఎక్కువ నడుస్తున్నది స్టోరీ. సో ఈ రమేష్ జైన్ సుపుత్రుడు, ఈ రమేష్ జైన్ సుపుత్రుడు నిరంజన్ కుమార్ జైన్. ఈయన గురించి ఇప్పుడున్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ గారు ఆయన హైదరాబాద్ కమిషనర్ ఉన్నప్పుడు ఏం చెప్పారో మీరు ఒక్కసారి చూడండి. 2 టీమ్స్ ప్లస్ లోకల్ పోలీస్ హెల్ప్ తీసుకుంటూ ఒక 9 మందిని అరెస్ట్ చేయగలిగాము. దీంట్లో ముఖ్యంగా నిరంజన్ కుమార్ జైన్, అతను దాదాపు 1000 కోట్ల బిజినెస్ అతనికి ఉంది. బిజినెస్, రియల్ ఎస్టేట్స్, కాంట్రాక్ట్స్ 30 సార్లు ఇప్పటి వరకు మా ఎవిడెన్స్ ప్రకారం అతను ఈ టోనీని సంప్రదించి ఇక్కడ డ్రగ్స్ తీసుకొచ్చాడు. మరి అతను ఎవరికైనా సప్లై చేస్తున్నాడా, అతనే కన్జ్యూమ్ చేస్తున్నాడా అనేది మాకు ఇంకా మీకు అర్థమైంది అనుకుంటాను. నేను వైట్ ఛాలెంజ్, డ్రగ్ ఛాలెంజ్, నేను డ్రగ్స్ రహిత రాష్ట్రము, నేను ఈగిల్ ఫోర్స్ని పెట్టినా అని చెప్పి ఈరోజు బాకాలు ఊదుతున్న రేవంత్ రెడ్డి గారు, మీ హయాంలో మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండగానే మీ పాఠశాల శాఖలో ట్రంక్ బాక్సులు కాంట్రాక్ట్ వచ్చిన చింతామణి పార్శ్వనాథ్ కంపెనీ యొక్క ఓనరు నిరంజన్ కుమార్ జైన్. మీ హోంశాఖ మంత్రిగా ఉన్న మీ హయాంలో డీజీపీగా పనిచేస్తున్న సివి ఆనంద్ గారే ప్రెస్ మీట్ పెట్టి ఈయన 30 సార్లు టోనీ అనేవాడికి కాల్ చేశాడు. ఈ టోనీ ఎవరు? టోనీ అనేవాడు ఎవడయ్యా అంటే హైదరాబాద్ మహానగరానికి హెరాయిన్, కొకెయిన్ సప్లై చేసే ఒక రాకెట్ కు లీడర్. ఈ టోనీ అనే టోనీకి ఈ నిరంజన్ కుమార్ జైన్ 30 సార్లు సప్లై చేశాడు. ఇలా మేము అడుగుతున్నాము, డ్రగ్స్ సప్లై చేశాడా, లేకపోతే ట్రంక్ బాక్సులు సప్లై చేశాడా, లేకపోతే ఈ ట్రంక్ బాక్సులలో పిల్లలకు డ్రగ్స్ సప్లై చేశాడా? ఇది ఇక్కడ పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు దయచేసి మీ 18 గంటల రివ్యూ సంగతి దేవుడరు కానీ మీ రివ్యూల వల్ల ఇట్లాంటి చింతామణి పార్శ్వనాథ్ కంపెనీలు, డ్రగ్స్ సప్లై చేసే ముఠాలు ఇలా ట్రంక్ బాక్సులు సప్లై చేస్తున్నాయి. వీళ్ళు ట్రంక్ బాక్సులతో పాటు డ్రగ్స్ సప్లైయర్ అని గ్యారంటీ ఏమున్నది? ట్రంక్ బాక్సులతో పాటు ట్రంక్ బాక్సులల్లా గంజాయి పెట్టి, హెరాయిన్ పెట్టి, కొకెయిన్ పెట్టి సప్లై చేయరని గ్యారంటీ ఏమున్నది? ఎప్పుడైనా ఆలోచించినరా ముఖ్యమంత్రి గారు?